నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు 7,48,500 విలువగల సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు। అనంతరం బేగంపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ పునఃప్రారంభోత్సవంలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో విండో చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ప్యాక్స్ చైర్మన్ తనీర్ శరత్ రావు పాల్గొన్నారు। తోటపల్లి గ్రామంలో చేపల వేటకెళ్లి మృతి చెందిన సుందరి లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి మాట ఇచ్చిన ప్రకారం 5 లక్షల ఎక్స్గ్రేషియాని అందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మార్జం కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైఎస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, మండల నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరు కావడం జరిగింది। చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్। నమస్కారం తెలియజేస్తూ చాలా కాలంగా ఈ బంకు మూతబడింది। వివిధ కారణాల వల్ల మూతబడ్డది। నేను తన అన్ని విషయాలు చెప్పినాడు। అన్ని విషయాలతో మాట్లాడి ఆల్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉండి చాలా సమావేశాల్లో రైతులకు మేలు జరగాలని, ఈ గ్రామాల లోపల ఉన్న ప్రజలకు దగ్గరగా పెట్రోల్ బంక్ ఉంటే మేలు జరుగుతుందన్న ఏకైక లక్ష్యంతో రవీంద్రరావు సార్ పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి బంక్। మరి పోరాటం చేసి సాధించుకున్న బంక్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే। మన ఊర్లలో దాదాపుగా మనం ట్రాక్టర్కి యూజ్ చేసినా, మన వాహనాల లోపల యూజ్ చేసినా ఈ బంక్ నుండి ఉంటే ఎక్కువ వ్యాపారం జరిగితే లాభం ఎక్కువ వస్తుంది। ఆ లాభం ఎక్కువ వస్తే రైతులకు ఉపయోగించవచ్చు। కాబట్టి మనమందరం కూడా ఈ బంకు తప్పితే వేరే బంకులు వేయించుకోవచ్చని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఎందుకనంటే దీంట్లో కల్తీ ఉండదు। మనం వేరే బంకులలో, ప్రైవేట్ బంకులలో చూస్తుంటే కిరోసిన్ కలపడము, కొన్ని బంకులలో నీళ్లు కూడా కలిపిన రోజులు ఉన్నాయి। అవన్నీ విజిలెన్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది। కాబట్టి ఇది స్వచ్ఛంగా ఉంటుంది, ఈ పెట్రోల్లో కల్తీ ఉండదు। ఒక ప్రభుత్వ సంస్థ అయినటువంటి సహకార సంస్థ నడుపుతూ ఉన్నది కాబట్టి మనమందరం కూడా దీని అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరుతా ఉన్నాను। ఎందుకంటే అన్నగారు అన్నీ చెప్పినారు, రవీంద్ర అన్న గారు।